ఇంకే రోజు అయితే 11వ తేదీ జూన్ నెల 2024 మంగళవారం. ఇంకే రోజు మనం అంగళ్ళ మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఇవాళ తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకున్న ధర దిగుమతి తగ్గిందా పెరిగిందా వెటర్ని ఇవాళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు కావాల్సిన ప్లేస్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే అంగళ్ళ మార్కెట్ కేవలం 27 కిలోల బాక్సులు ఇంకా 28 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే వరుసగా 4-5 మండీలు స్టార్ట్ అయిపోయాయండి. వరుసగా మామూలుగా ఇప్పుడు క్యాన్ పిఎస్ఆర్ మండి వేలం పాటలు ఒక 50% కంప్లీట్ అయితే తర్వాత డివేస్ తర్వాత వీడియో ఎంఆర్ ఎస్ఎల్ ఇలా ప్రారంభం అయితే ఈ రోజు మాత్రం దానికి ఉల్టాగా జరిగింది. ఒకేసారి అన్ని మండీలు స్టార్ట్ అయిపోయాయి, వరుసగా స్టార్ట్ చేశారు. సో ఏ మండీలో ఏ విధంగా సూపర్ టాప్లు పడతాయి, కొంచెం టైం పడుతుంది. సో ఇప్పటి వరకు టీవీఎస్ మండీలో ఒక 10 to 10% ఇంకా 10, 20, 30% అయితే కంప్లీట్ అయింది. ఇంక క్యాన్ పిఎస్ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 నిమిషాలు అంటే క్యాన్ పిఎస్ఆర్ మండీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు శనివారం పూటల్లో ధరలు ఒకసారి చూసుకున్నాడు ఎంతో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. ఇంకా వర్షం అయితే పడింది, ఒక జస్ట్ ఒక 15 వర్షం అయితే ప్రెసెంట్ అంగళ్ళ మార్కెట్ లో పడింది. ప్రస్తుతానికి అయితే వర్షం అయితే లేదు, ఇంతకుముందు అయితే వర్షం అయితే పడింది. ఇంక దర్శనం కోసం మనం ముందుగా ఈ థర్డ్ రేటింగ్ క్వాలిటీ విటమిన్ ఐస్, సెకండ్ క్వాలిటీలో కాస్త క్వాలిటీ ఉండేకాయలు మాత్రం మనకి 700 రూపాయలు ఇంకా 7, 50, 70, 800, 10, 20, 30, 40, 50, 90, 1000, 1050 రూపాయల వరకు అయితే సెకండ్ రేటింగ్ క్వాలిటీ వెళ్తాడు. ఇంకా అంగళ్ళ మార్కెట్ లో ఇప్పటి వరకు జనరేషన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్స్ కొంటే ప్రస్తుతానికి వచ్చేసి మనకి 1050 ఇంకా 1150, 1250, 1350, 1420 రూపాయల వరకు అయితే ప్రస్తుతానికి అయితే అంగళ్ళ మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. అంటే 1050 రూపాయలు ఇంకా 1420 రూపాయల వరకు అయితే అంగళ్ళ మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ సూపర్ టాప్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా లేదా చూడాలి. సో ప్రస్తుతానికి వచ్చేసి అంగళ్ళ మార్కెట్ లో 1420 రూపాయలుగా సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఒక్కసారిగా అన్ని మండీలు స్టార్ట్ అయిపోయి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. చూద్దాము ఈ ధర ఎంతకైనా పెరుగుతుందో లేదో చూడాలి.